కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజుపాలెంలో వరద నీటికి ఇళ్లు మునిగిపోయిన బాధితులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా చిత్తశుద్ధి ఉన్న సీఎం చంద్రబాబు అని ఏలేరు వల్ల మళ్లీ నష్టం రాకుండా ఉండేందుకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గం వరకు 25 కోట్లు నిధులు అవసరం అవుతాయని నేను నిన్న సీఎంకు చెప్పడం జరిగిందన్నారు. వరద రావడం ఇది రెండోసారి 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తే ఈ రోజు 45,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆ కారణంగా ఏరు లోతైనప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే రమారమే ప్రతి దిక్కున కూడా 8 నుంచి 12 అడుగులు లోతైంది. ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కిల్లంపూడి మండలంలో జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజుపాలెం రావడం, ఆయన క్షుణ్ణంగా అన్ని పరిశీలించడం, నన్ను గానీ కలెక్టర్ గారిని గానీ జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బతినకుండా ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటది అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే అప్పటికే రఫ్ గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను. ఏదైతే గొరికండి ఉందో గొరికండి దగ్గర నుంచి మామిడాడు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా, పంట పొలాలు దెబ్బతినకుండా ఉండాలన్నా, ఎక్కడెక్కడైతే గొడ్లు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. 25 కోట్ల రూపాయలు నిధులు గానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం, దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం, మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి, ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్లాలంటే ఎంత కావాలని అడగడం జరిగింది. పిఠాపురం దాకా అన్నది పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు. దాన్ని మళ్లీ ఇంజనీర్స్ తో కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని, లోకల్ లీడర్స్ ని కనుక్కొని ఈ స్థాయి వరద రావడం ఈ గ్రామాలకు నీళ్లు వచ్చి చుట్టూ ఇళ్లకు కూడా నీళ్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి ప్రకారంగా 25 కేజీల రైస్, 5 నిత్యావసర సరుకులు, సార్ చెప్పినట్టు పొటాటో, ఉల్లిపాయలు, పామాయిల్, షుగర్, ఇవన్నిటి కూడా వాళ్ళకి ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ సాయంత్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారంగా ట్రాక్టర్ మీద తీసుకొని సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి అందజేసి చేయటం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో హౌసెస్ ఎవరైతే దెబ్బతిన్నాయో వాటన్నిటి కూడా 10,000 చొప్పున మంజూరు చేశారు. అట్లనే బట్టలు వాటి కింద కూడా నీటి ముప్పైనటువంటి ఓన్లీ నీటి ముప్పై అయినటువంటి వాటికి అవి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని కూడా సరఫరా చేస్తాం. ప్రస్తుతం నిత్యావసర సరుకులు వచ్చాయి కాబట్టి వీటిని ఇమ్మీడియట్ గా వాళ్ళకి అవసరాలు తీర్చాలి కాబట్టి ఈరోజు సప్లై చేసి సాయంత్రం కల్లా వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయడం జరుగుతుంది.